అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జనసేన పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. కార్యాలయం లోపలికి ప్రవేశించి ఇనుప రాడ్డుతో 2 కార్లను ధ్వంసం చేశాడు అగంతకుడు. అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి పోలీసులు. ఇక కుట్రకోణంపై ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విచారణ చేపట్టారు. నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ఓ వ్యక్తి దూరి ఈ విధంగా హల్చల్ సృష్టించడం, ఇనుప రాడ్లతో 2 కార్లను ధ్వంసం చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక సమాచారం అందుకున్నటువంటి మంగళగిరి పట్టణ పోలీసులు ఆ వ్యక్తిని అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. ఇక దీని వెనక ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, అంటే జనసేన కేంద్ర కార్యాలయంలోకి మరి ప్రవేశించి ఒక వ్యక్తి దాడి చేశారు అని తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి దాడి గురించి? ఏదైతే జనసేన పార్టీ కార్యాలయం ఉన్నటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయంలోకి ఒక వ్యక్తి ఇనపరాడుతో ప్రవేశించడంతో పాటుగా పూర్తిగా కూడా కార్యాలయం అంతా తిరిగినటువంటి పరిస్థితి. హల్చలైనటువంటి నేపథ్యంలో ఆ రాడ్డుతో ప్రవేశించడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి 2 కార్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి పోలీసులు కంప్లైంట్ అవడంతో వెంటనే హుటాహుటిన పోలీసులు చేరుకొని ఆ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడే పోలీసులు 2 విధాలుగా విచారణ అయితే ప్రారంభించారని చెప్పొచ్చు. అతనికి సంబంధించినంత వరకు శ్రీకాకుళం జిల్లా ఏదైతే ఇచ్చాపురానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఇందులో కుట్రకోణం ఏదైనా ఉన్న దానిపై కూడా పోలీసులు దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎందుకంటే మరీ ముఖ్యంగా కేంద్ర కార్యాలయంలో ఇనపరాడుతో ప్రవేశించడంతో పాటుగా కార్లపైన దాడికి యత్నించడంపై అయితే మాత్రం పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే పార్టీ కార్యాలయంలో ప్రవేశించినటువంటి వ్యక్తి నిజంగానే కుట్రకోణంతో దూరి దాడి చేశారా, లేకపోతే తన మెంటల్ స్టేటస్ కు సంబంధించినంత వరకు మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదని దానిపై కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పార్టీ కార్యాలయానికి సంబంధించినంత వరకు దాడికి యత్నించడంపై అయితే మాత్రం తీవ్రంగా జనసేన కార్యకర్తలు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అంటే ఆ వ్యక్తి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా, ఆ వ్యక్తి ముందుగానే అంటే తనతో పాటు ఏమైనా రాడ్లను తీసుకొని రావడం జరిగిందా, లేకపోతే ఒక కార్యకర్తలాగా తాను జనరల్ గా ఎంటర్ అయిపోయిన తర్వాత ఈ దాడి ప్రారంభించాడా ఏంటి? అయితే పార్టీకి సంబంధించినంత వరకు రోజుకు వందలాది మంది పార్టీ కార్యాలయంలోకి రావడం వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే పార్టీకి సంబంధించి గడిచిన వారం రోజుల నుంచి కూడాను పార్టీ సభ్యత్వాల నమోదు మొదలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సభ్యత్వాల నమోదు కోసం వచ్చినటువంటి వ్యక్తిగా పార్టీ కార్యాలయంలో ప్రవేశించడం జరిగింది. తనతో పాటు ఒక రాడ్డుని ఎలా తీసుకొచ్చాడో తెలియదు కానీ తనతో పాటు ఒక రాడ్డుని తీసుకురావడం అంటే జరిగింది. తీసుకొచ్చినటువంటి ఆయన మొత్తం పార్టీ కార్యాలయం అంతా తిరగడంతో పాటుగా ఒక్కసారిగా అక్కడ ఉండేటటువంటి 2 కార్ల పైన విరుచుకుపడి దాడి చేసినటువంటి నేపథ్యం. దాడి జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ అడ్డుకోవడంతో పాటుగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు హుటాహుటిన రావడం, అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. అయితే 2 విధాలుగా అక్కడ ఉండేటటువంటి పరిస్థితులను పోలీసులు బేరీజ్ వేస్తున్నారు. నిజంగా కుట్రకోణం ఏదైనా ఉన్నదా, అసలు రావడానికి ఇచ్చాపురం నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, ఇందులో ఏమైనా కుట్రకోణాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా దాడి చేయమని చెప్పి పంపించారని దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఆయన మానసిక పరిస్థితిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పూర్తిగా కూడా ఆయన మానసిక పరిస్థితి ఏమైనా బాగుందా లేదా, లేకపోతే మానసిక పరిస్థితి బాగాలేక ఇటువంటి ఘటనకు పాల్పడ్డారనే దానిపై కూడా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే కేంద్ర పార్టీ కార్యాలయం పైన ఇటువంటి దాడి జరగడంపై అయితే మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడే సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి, మరి ముఖ్యంగా డిప్యూటీ సీఎం కు సంబంధించినంత వరకు అదే ప్రాంతాల్లో ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే కేంద్ర కార్యాలయం కావడం, ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం కార్యాలయానికి రావడం వెళ్ళడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కారు పైన దాడి చేసినటువంటి నేపథ్యం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ అక్కడ ఉండేటటువంటి పోలీసు వ్యవస్థ కానీ ఇతను వచ్చే వేని కానీ అతను వచ్చేటటువంటి పరిణామాలపై కూడా పోలీసులు అక్కడ దృష్టి సారించలేదా, ఏ ప్రాతిపదికన లోపలికి ఎంటర్ అయ్యాడే దానిపై కూడా పూర్తిగా విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. పూర్తి విచారణ అనంతరం కూడా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు.
ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి సెక్యూరిటీ కానీ లేకపోతే చుట్టూ ఉన్నటువంటి వారిని కానీ ఇంకొంచెం హై అలర్ట్లో ఉంచాల్సిన సిచ్యువేషన్స్ని మనం చూస్తూ ఉన్నామా? ఎందుకంటే రీసెంట్గా కనుక చూస్తే కనుక ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి కాన్వాయ్లో ఒక కారు కూడా అదుపు తప్పినటువంటి ఘటన మనం చూసాము. మరొకసారి ఇప్పుడు చూస్తే కనుక ఆయన కేంద్ర కార్యాలయంలోనే ఏకంగా దాడి జరిగింది. అంతమంది వ్యక్తులు సెక్యూరిటీ ఉన్నా కానీ ఇంకొంచెం అలర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం దాంతో పాటుగా 3 శాఖలకు సంబంధించినంత వరకు కూడాను మంత్రిగా ఉండేటటువంటి మనిషి. దానితో డిప్యూటీ సీఎం మరీ ముఖ్యంగా సినీ యాక్టర్, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకంటూ చాలా అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. అత్యంత సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉండేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటుగా పోలీసులపై ఉండేటటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా ఇటువంటి ఘటన జరిగింది. ఏదైతే ఒక వ్యక్తి కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించడంతో పాటుగా కార్ల మీద దాడి చేసినటువంటి నేపథ్యం, ఇటువంటి నేపథ్యంలో పోలీసులు పనితీరు అర్థమైపోతా ఉందని చెప్పొచ్చు. సెక్యూరిటీ పెంచాల్సినటువంటి పరిస్థితి కానీ ఉన్నటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా నిఘా లోపంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రాడ్డుతో లోపలికి ఎంటర్ అవడంతో పాటుగా అక్కడ ఉండేటటువంటి 2 కార్లను ధ్వంసం చేసేంత వరకు సెక్యూరిటీ అలర్ట్ అవ్వలేనటువంటి సిచ్యువేషన్. అదే డిప్యూటీ సీఎం ఆ సమయాల్లో ఆ కేంద్ర కార్యాలయంలో ఉంటే ఆ దాడి జరిగేటటువంటి సమయాల్లో ఆ ప్రదేశంలో కానీ డిప్యూటీ సీఎం ఉంటే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటూ కూడా అంచనా వేసుకోలేనటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే 2 కార్లను ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ సెక్యూరిటీ పెంచాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నిఘా వ్యవస్థ ఏదైతే ఒక వ్యక్తి తనతో పాటుగా రాడ్డు తీసుకురావడం, రాడ్డు మారణాయుధాన్ని తీసుకురావడంతో పాటుగా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థ అప్రమత్తం అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థతో పాటుగా అక్కడ సెక్యూరిటీ లోపాలు అత్యధికంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన హోంశాఖ ఎలా స్పందిస్తా ఉంది, దానితో పాటుగా అక్కడ ఉండేటటువంటి ఎస్పీ గానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి. రైట్, స్టే విత్ us. భరత్ ని దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జనసేన కేంద్ర కార్యాలయం మీద ఈ రకమైన దాడి మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డెఫినెట్గా కూడా సెక్యూరిటీ అంశం పరంగా, నిఘా పరంగా కూడా ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర కార్యాలయం అంటే డిప్యూటీ సీఎం కూడా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ ఏదైనా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నా, మీటింగులు ఉన్నా కానీ ఎక్కువ సమయం కూడా అక్కడే గడుపుతూ ఉంటారు. అలాంటి ఒక ప్రదేశంలోనే ఇలాంటి ఒక ఘటన చోటు చేసుకోవటం మాత్రం డెఫినెట్గా మరొకసారి సెక్యూరిటీ అంశాల గురించి అయితే ఒక పాయింట్ని లేవనెత్తుతూ ఉంది. ఎందుకంటే నార్మల్గా ఒక పార్టీ కార్యాలయం అంటే అనేక మంది వస్తూ ఉంటారు, పార్టీ సభ్యత్వానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి ఇతర నేతలను కలవటానికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎంని కలవటానికి కానీ ఇలా అనేక మంది వస్తూ ఉంటారు. అక్కడ కీలకమైన నేతలు కూడా ఉంటారు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు, వారి వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఒకటి చూసిన వాహనాలను ధ్వంసం చేసినటువంటి అంశం చూస్తున్నాము. 2 వాహనాలు ధ్వంసం చేసేంత వరకు కూడా అక్కడ అలర్ట్ అయి తనని కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ కనుక ఇలాంటివి కాకుండా ఇంకేదైనా కుట్ర చేయాలనుకుంటే ఏ రకంగా ఉంటుంది? సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకొని నిఘా పెంచాల్సిన అవసరం అయితే చుట్టూ మనకి కనిపిస్తూ ఉంది.